నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, చాలామంది మీకు నేమ్స్ పెడుతున్నారు కదా, వాయిస్ మెసేజ్ తోటైనా సరే నేమ్ కరెక్షన్ వాళ్ళకి ఇచ్చుకుంటూ, అంటే పర్ డే 200 నుంచి 300 వరకు మీరు చేస్తున్నటువంటి నేమ్ కరెక్షన్స్ నిజంగా చాలామందికి బాగున్నాయని, ప్రతి ఒక్కరు వాట్సాప్ నాకు కూడా చేయటం జరుగుతుందని, అండ్ కొంతమంది మెయిల్ కూడా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే ఒక మంచి పేరు ఉంటేనే ఆ పేరులో బలం ఉంటుంది. న్యూమరాలజీలో కొన్ని ఉంటాయి. సో ఆ పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ కొన్ని ఇండికేట్ చేసే కొన్ని ఉంటాయి. మీ త్రూ చాలామందికి వెళ్తుంది అది. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ మీ వాట్సాప్ నెంబర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అంటే దేన్ని ఫాలో అవ్వాలనేది కూడా చాలామంది అడుగుతున్నారు. అది క్లియర్ చేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. యాక్సిడెంట్ నెంబర్స్ గురించి చాలామంది నాకు మిమ్మల్ని అడగమని మెసేజ్ పెట్టడం జరిగింది. యాక్సిడెంట్ నెంబర్స్ అసలు ఏంటి, మన నేమ్ కరెక్షన్లో యాక్సిడెంట్ నెంబర్ ఉంది అని ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా చాలామంది నన్న అసలు మా పేరులో బలం ఎంత ఉందని అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ అందుకే అది 2 నంబర్లు కానీ 3 నంబర్లు ఇచ్చి వాట్సాప్ పెట్టమన్నాను. ఫస్ట్ నంబర్లు చెప్తాను. మీకు కూడా మీ పేరులో ఏ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ పెట్టండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నేను క్లియర్గా మీ పేర్లు ఏముందో వాయిస్ ఇస్తాను. ఈ 13వ నంబర్, 16వ నంబర్ యాక్సిడెంట్ నంబర్స్, 18వ నంబర్ ఫ్యామిలీ కోరల్ నంబర్, డైవర్స్ నంబర్, 31 నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ, 36 నంబర్ అస్తవ్యస్తమైన జీవితం, 57 నంబర్ ఉంటే గుండెల్లో ఎప్పుడు బాధ ఉంటుంది. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ 9121685513 లేదా 9966000317, 9121685513 9966000317. సో మీరు అడిగినట్టు అసలు యాక్సిడెంట్ నెంబర్ ఎవరికి ఉంది, చాలామందికి ఇది ఉంది. నేను చాలామందికి ఇప్పుడు కొన్ని వేల మందికి వాయిస్ అవుట్ దాకా క్లియర్ చేశాను. సో మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసము ఫస్ట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ యాక్సిడెంట్ నంబర్ 16వ నంబర్. ఈ 16 అనేది 1 సూర్యుడు, 6 శుక్రుడు, 1కి 6కి పడదు. ఇద్దరు పడని వాళ్ళు తెచ్చి పక్కన పెట్టాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక ఆయన పడదనుకోండి, ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టి మీరు తలపేసుకొని పోతే మేము గమనం ఉన్నాం కదా, నేను వాడు నా చూపెట్టుకొని కొట్టుకుంటాం. సో ఈ 16 వల్ల వాళ్ళు కొట్టుకొని ఈ మనిషిని నాశనం చేసి వాళ్ళు హ్యాపీగా బయట వెళ్ళిపోతారు. ఫస్ట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్. అంటే చాలామంది డౌట్ ఏమంటే, సార్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నేళ్ళు బాగుంది కదా. సో అందరికి నేను క్లియర్ చేసామంటే ఒక రాంగ్ నెంబర్ ఉంది, ఒక ట్యాంక్ ఇక్కడ నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ ఒక మనిషికి బ్యాంకులో క్రెడిట్ టు డెబిట్ లాగా. ఈ నెగిటివ్ నంబర్ పెరిగే కొద్దికి ట్యాంక్ పెరుగుతూ ఉంటుంది. ఒక లెవెల్ దాటాక దాని థ్రెషోల్డ్ అంటారు, దాటాక అది పేలిపోతుంది. సౌందర్య 16వ నంబర్, 33 ఏళ్ళకి యాక్సిడెంట్, షీ గాట్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్. సో ఈ 16 అనేది సడన్గా కిందకి లాగేస్తుంది. ఇట్స్ ఎ బాంబ్లాస్ట్ నంబర్, సడన్ యాక్సిడెంట్ నంబర్. పైనుంచి పడిపోతుంది బొమ్మ, ఆ బొమ్మ కూడా అలా పడిపోతుంది పైనుంచి. ఈ 16వ నంబర్లో వరల్డ్ ట్రేడ్స్ కూలిపోతే చాలామంది, సుమారు నాకు తెలిసి 10,000 మంది పైన, మోర్ దెన్ 10,000 గాట్ ఇంజూర్డ్. ఆ బిల్డింగ్ పేరులో 16 అక్షరాలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 లెటర్స్, ప్రజారాజ్యం పార్టీ 16 లెటర్స్. ఫస్ట్ మీటింగ్ 25 లక్షల మంది వచ్చారు తిరుపతిలో, మళ్ళీ బంద్ అయిపోయింది. కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి 16 అక్షరాలు, హీ గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. యూపీలో జగన్నాథ పాంద ఐఏఎస్ ఆఫీసర్ సార్. అంత డేంజరస్ సార్ అది. 16 అనేది ఒక మనిషిని పైకి తీసుకెళ్ళి దిక్కు లేకుండా కిందకు తోసేస్తుంది. అది మనం ఎవరు కావాలి. అందుకే నేను ఏమంటే, మీరు తెలుసుకోండి మీ పేరులో ఏ నెంబర్ తెలుసుకోండి. న్యూట్రల్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, మెయిన్ ఉండకూడదు. 12, 13, 16, 18, 31, 33, 36, 48, 57 ఎన్ని నంబర్లు ఉన్నాయి? 9 నంబర్స్. 91 నంబర్లు మీకు అదృష్టాన్ని ఇచ్చే నంబర్లు ఉన్నాయి, 8 or 9 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. బట్ 175 మందికి ఈ నంబర్లే ఉంటాయి, రాంగ్ నంబర్సే ఉంటాయి. సో అక్షరామన్ టెంపుల్లో కాల్పులు జరిగాయి కదా సార్, 16 అక్షరాలు. ఒక పవిత్రమైన గుడిలో ఒక భక్తి భావంతో మనం పోతుంటే అలాంటి ప్లేసుల్లో కూడా కాల్పులు, కొన్ని ఐ థింక్ అరౌండ్ 30-40 పీపుల్ గాట్ కిల్డ్. అక్షరామన్ టెంపుల్, సబర్మతి ఎక్స్ప్రెస్లో మంటలు. ఒక జర్నలిస్ట్ సార్, శివానీ భట్నాగర్ అమ్మాయిని, షీ గాట్ కిల్డ్ ఇన్ ఢిల్లీ. 16 లెటర్స్. ఇది 16 లెటర్స్ గురించి చెప్పాను. పేరులో 16 నంబర్. హీరో విక్రమ్ పీక్లో ఉన్నాడు, తిరుగులేని యాక్టర్గా. అప్పచ్యుత్ సినిమా తర్వాత వరుస హిట్లతో బాత్రూంలో పడిపోయి కాలు ఇరిగింది. అది సెట్ కాల.
మళ్ళా ఆపరేషన్, మళ్ళా దెబ్బతిని వెన్నుపూస దెబ్బతిని మళ్ళా ఆపరేషన్. 5 years ఇంచుమించి ఆయన బెడ్లో ఉన్నాడు. విక్రమ్లో 16 నంబర్. ఇంకా ఈ 16తో పాటు యాక్సిడెంట్ నెంబర్స్ ఏమి ఉంటాయి సార్? 13 నంబర్. 13 నంబర్ ఏమంటే మన ప్రపంచంలో ఎక్కడ కూడా 13 నంబర్ వాడరండి. దాన్ని కనపడకుండా చేసేస్తారు. అమెరికాలో ఫ్లైట్లో సీట్లో 12 సీట్ తర్వాత 14 సీట్, 12th ఫ్లోర్ ఉంటుంది, 13th ఫ్లోర్ ఉండదు, 14th ఫ్లోర్. ఆ నంబర్ని కనపడకుండా చేయడం వల్ల ఆ నెగిటివ్ మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు మీకు 10 ఎకరాల భూమి ఉంది సార్, 9 ఎకరాలు నీళ్ళు వస్తాయి, ఆ లాస్ట్ ఎకరా నీళ్ళు రావు, రాయలు ఎక్కువ ఉన్నాయి, పంట రాదు, దాన్ని ఎందుకు దున్నడం ఎందుకు? అక్కడ పంట వేస్తే పంట రాదు కదా. సో 13 పంట వీళ్ళు ముట్టుకోరు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కంట్రీస్ 13 అవాయిడ్ చేస్తారు. మా చెల్లి అమెరికాలో ఉంది, నాకు ఎప్పుడు చెప్తుంది, నువ్వు చెప్పింది ఎప్పుడు నేను ఫస్ట్, మా చెల్లి మంచి అస్ట్రాలజర్, న్యూమరాలజీ అమ్మాయి పెద్ద పట్టలేదు. నేను 13 నెంబర్ గురించి చెప్తుంటే ఆ అమ్మాయి ఒకసారి నవ్వుకుందంట, 13 అంటున్నాడు అన్న అనేసి. అమెరికాలో అమ్మాయి చాలా దగ్గర పోయినప్పుడు అన్న చెప్పింది కరెక్ట్, ఫ్లైట్లో 12 తర్వాత 14 సీట్, 13 సీట్ ఉండదు సార్. 13లో ద గ్రేట్ రాజీవ్ గాంధీ సార్, ఎంత ప్రమాదము, ఈ గాట్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్, బాంబ్ బ్లాస్ట్. వాళ్ళ బ్రదర్ సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్, 13. ప్రజెంట్ దురదృష్టం ఏమంటే ఈవెన్ రాహుల్ గాంధీ గారి పేరులో 13 నంబర్ ఉంది. ఈ మాట నేను సుమారుగా 14-15 చెప్తున్నా. 52 years ఇంకా నాట్ ఎట్ మ్యారీడ్. 13 నంబర్ లేట్ చేసేస్తుంది అన్నీ. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ప్రమాదంలో తీసుకెళ్తుంది. దివ్యభారతి 13 నంబర్, 19 ఏళ్లకే బిల్డింగ్ పైన తోసేశారా పడిపోయారా మనకు తెలియదు. సో 13 నెంబరు అండ్ 16 నెంబరు డేంజరస్, మోస్ట్ డేంజరస్. ఒక జీవితాన్ని సర్వనాశనం, ఎంత కష్టపడు ఫలితం రాదు, ఊక కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనిషి బ్యాలెన్స్గా ఉంటే యాక్సిడెంట్స్ కావు. 16 నంబర్లో కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ ఉంటుంది. జిఎంసి బాలయోగి గారు స్పీకర్గా ఉన్నప్పుడు చెన్నైలో ఒక టెంపుల్ వైదీశ్వర కోయల్లో, నాన్నగారికి మంచి మిత్రుడు ఆయన, మాకు చాలా ఏళ్ళగా బంధము. టెంపుల్లో కలిసినప్పుడు అమ్మవారి చీర ఇచ్చినప్పుడు ఆయన మా అమ్మకి ఇచ్చారు, మా చెల్లెని ఇచ్చారు ఆయన. సో మాట్లాడేటప్పుడు నాన్న అన్నారు, నా పేరు ఎలా ఉంది అన్నాడు. ఆయన స్పీకర్ అప్పుడు. ఎవరైనా స్పీకర్ ఏమంటారు, సూపర్ అంటే అట్లా నంబర్లు ఉంటే స్పీకర్ అవుతారు. నాన్న అన్నాడు, మీ గ్రాఫ్ ఇది, ఇంక నెక్స్ట్ గ్రాఫ్ పడిపోయే గ్రాఫ్ ఉంది తమ్ముడు అంటే. ఆయన నవ్వాడు, ఏమన్నా ఇంత పొజిషన్లో ఉన్నాను ఏమవ్వదు అంటే. నాన్న ఫోర్స్ చేశారు, కరెక్షన్ చేసుకోవాలి నువ్వు అంటే. తప్పకుండా కలుస్తాను అన్నారు. మళ్ళీ ఒక 45 daysలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. అంటే వీ కెన్ ప్రిడిక్ట్ అండి. మనము న్యూమరాలజీ ఎలా అంటే సార్, జాతకంలో గండాలను ముందే గ్రహించి బైపాస్ చేస్తాం. అంటే ఆ రాంగ్ నెంబర్స్ తెలుసుకొని ఆ రాంగ్ నెంబర్ మనం తొలగడం వల్ల, ఇప్పుడు నితిన్ పేరులో 18, 16 రెండు ఉన్నాయి. అతనికి యాక్సిడెంట్స్ కాలేదు, సినిమా ఫ్లాప్స్ అయ్యాయి, ఆర్థిక దెబ్బలు. ఒక లెటర్ యాడ్ చేశాక మళ్ళీ హీ హాస్ కమ్ బ్యాక్ టు, వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న సమస్యలు ఉండేవి ఆయనకి, అన్నీ సాల్వ్. వాళ్ళ అక్క నిఖిత రెడ్డి క్లయింటే, సుధాకర్ రెడ్డి క్లయింటే, వాళ్ళ మదర్ క్లయింటే. వాళ్ళ మదర్ మొన్న కనబడి చెప్పింది, ఫస్ట్ నిద్రలే స్నానం చేసి 7 గంటల లోపలే కోర్స్ రాస్తాడు నితిన్. ఇది రాయిందే షూటింగ్స్ పోడు ఆయన. నేను చెప్పింది 1 year రాయమని, ఇప్పుడు 10th year ఇంకా రాస్తున్నాడు ఆయన. ఎంత రాస్తే అంత పుణ్యం, ఎన్ని రోజులు రాయాలంటారు, ఎంత రాసుకుంటే అంత అదృష్టం. సో ఒక మంచి నంబర్లు పెట్టుకోవడం ద్వారా, అంటే మనం పుట్టుకు స్పెషల్. అసలు ఈ నెంబర్స్ అనేది, ఇప్పుడు నేను కామన్ మ్యాన్ సార్, నాకేంటంటే 13 నెంబర్ ఉంది, 16 నెంబర్ ఉన్నది అనేది నా పేరులో నాకు తెలియదు. దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మీకు? మంచి ప్రశ్న అండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ పేర్లు ఏమో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తప్పు లేదు. నేను స్క్రీన్లో ఇచ్చిన ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ పెట్టండి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు. కొంతమంది పేర్లే పిలవట్లేదు. ఇప్పుడు నాగరాజ వర్మ ఉంటుంది, పిలిచే పేరు చిన్ను ఉంటాను. అక్కడ చిన్ను ఇంపార్టెంట్. ఇప్పుడు నాని ఉన్నాడు, అసలు పేరు నవీన్ కుమార్, పిలిచే పేరు నాని ఇంపార్టెంట్. చాలామంది నాని 4 letters అంటారు. మనం NANEE, ఈగ సినిమా చూడండి, లాస్ట్లో మై నేమ్ ఇస్ నాని అనే స్పెల్లింగ్ వస్తుంది వెనకాల. NANEE 17 నంబర్, 8 pointed స్టార్ ఆయన, మల్టీ టాలెంటెడ్. సో రాంగ్ నంబర్ ఉందా లేదా తెలుసుకోవడం ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. పిల్లలకు పేర్లు పెడుతున్నారు, నోట్లో తిరగని పేర్లు పెడుతున్నారు. నాకైతే నాన్నగారు నేర్పించింది ఏమంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. నేను MBBS చేసి ఈ ఫీల్డ్లోకి రావడం చాలామంది షాక్ తిన్నారు. ఎందుకంటే మా ఇంట్లో 95% డాక్టర్స్. చాలామంది అబ్జెక్ట్ చేశారు వద్దు వద్దు అనేసి. నేను ఒక్క నాన్నగారు మాటే విన్నా, ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండాలి. నా తర్వాత ఎవరు, ఇది గొప్ప సబ్జెక్ట్ రా, దేవుడు ఇచ్చిన వరం అంటాడు ఆయన. మాట్లాడితే దేవుడు వరం ఇచ్చాడు జనాలకి. నువ్వు డాక్టర్గా సేవ చేస్తే మళ్ళీ 2 నెలలకు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వస్తాడు, కడుపు నొప్పి, తలనొప్పి వస్తుందిరా. మంచి పేరు ఇచ్చినావంటే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటారని. సో యాక్చువల్గా మా నాన్న నాకు, మా చెల్లిని, నేను, మా ఫ్యామిలీ నలుగురమే
ఈ న్యూమరాలజీ వచ్చాక మాకు 28 లక్షల మంది క్లయింట్స్ ఇచ్చినాడు ఆయన. 28 లక్షలు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెద్ద కుటుంబం అయిపోయింది. అండ్ అందరూ బాగున్నారు. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ అంతా బాగుంటారు. దయవుంచి మీ పేరు అది ఫస్ట్ తెలుసుకోండి. ఈ 13, 16 చాలా డేంజరస్ నంబర్స్. ఈ నంబర్స్ ఉండడం వల్ల ఎంత మంచి వ్యక్తులైనా, రాజీవ్ గాంధీ ఎంత మంచి వ్యక్తి, బట్ అతను ఎలాంటి మనం మంచి చేస్తే మంచి జరుగుతుందని, బట్ నంబర్ రాంగ్ ఉన్నప్పుడు మంచి జరగదండి. సో మంచి నంబర్ పెట్టుకునే డ్యూటీ మంది. మీ పేరులో ఏముంది తెలుసుకోండి. నేను క్లియర్గా వాయిస్ పంపిస్తాను. తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను మీకు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి, చాలామందికి పేరు ఉంటుంది కానీ అందులో డెస్టినీ నెంబర్ కానీ లేదంటే డెత్ నెంబర్ కానీ ఏది ఉందనేది వాళ్ళకి సరిగా అర్థం కాకపోవచ్చు. సో అటువంటి వాళ్ళు మీ నేమ్ కరెక్షన్లో బలం ఉందా లేదా, అండ్ నేమ్ ఏది పిలిస్తే బాగుంటుంది, నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే, ఏ చిన్న డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఖచ్చితంగా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గర నుంచి రిప్లై అయితే వస్తుంది. అండ్ నేమ్ కరెక్షన్ కూడా మీరు ఏ బలం ఉంది, ఎంతవరకు ఉంది, దాని ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉందనేది కూడా ఆయన దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ త్రూ కన్సల్ట్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.